రాయలసీమ పొలిటికల్ హిస్టరీలోనే మోస్ట్ వైబ్రెంట్, మోస్ట్ సెన్సేషనల్ నియోజకవర్గం ఆళ్లగడ్డ. నాడు ఫ్యాక్షన్ నీడలో నడిచిన ఈ గడ్డపై ఇప్పుడు రాజకీయ కురుక్షేత్రం కొత్త మలుపు తిరిగింది. ఒకప్పుడు బాంబు పేలుళ్లు, తుపాకుల మోతలతో దద్దరిల్లిన ఈ నేల ఇప్పుడు పవిత్ర పుణ్యక్షేత్రం అహోబిలం సాక్షిగా పొలిటికల్ పవర్ ప్లేస్ కు వేదిక అయింది. అధికార టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, వైసీపీ మాజీ ఎమ్మెల్యే గంగుల బీచంద్రారెడ్డి మధ్య చెలరేగిన వివాదం ఇప్పుడు ఏపీ రాజకీయాలలో కలకలం రేపుతోంది. నువ్వా నేనా అంటూ ఇద్దరు నేతలు పరస్పరం విసిరిన సవాళ్లు ఆళ్లగడ్డను ఒక్కసారిగా అగ్నిగుండంగా మార్చాయి. ఈ పొలిటికల్ డ్రామా వెనుక ఉన్న అసలు కథేంటి? పవిత్ర క్షేత్రంలో రేకిన ఆ తుఫాను ఎటు దారితీస్తోంది? ఆళ్లగడ్డ పొలిటికల్ వార్ ఇన్సైడ్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఆళ్లగడ్డ రాయలసీమ రాజకీయ ముఖ చిత్రలో ఈ పేరు వినపడితేనే ఒక వైబ్రేషన్. దశాబ్దాలుగా ఇక్కడ భూమా, గంగుల కుటుంబాల మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరు జగద్విదితం. అయితే ఈసారి ఈ పోరు తుపాకులతోనూ కత్తులతోనూ కాదు, పవిత్ర అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా సవాళ్ల పర్వంగా మారింది. పుణ్యక్షేత్రంలో అవినీతి జరిగిందంటూ విపక్ష నేత గంగుల బ్రిజేందర్ చేసిన ఆరోపణలు ఆళ్లగడ్డలో రాజకీయ లాభాన్ని ఒక్కసారిగా పేల్చాయి. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ తలనీలాల వేలం, భక్తుల కానుకలో భారీ అక్రమాలు జరుగుతున్నాయని, అధికార పార్టీ ఎమ్మెల్యే అండదండలతోనే ఈ దందా సాగుతుందని గంగులు చేసిన విమర్శలు జిల్లా వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. గంగుల బ్రిజేందర్ విసిరిన అవినీతి బాణం నేరుగా భూమా క్యాంపును తాకింది. ప్రత్యర్థి ఆరోపణలపై భూమా అఖిలప్రియ అంతే దూకుడుగా స్పందించారు. నరసింహస్వామి కొలువైన అహోబిల సాక్షిగా తాడోపిడో తేల్చుకునేందుకు ఆమె రంగంలోకి దిగారు. మా కుటుంబం తరతరాలుగా ఆలయాలకు, మఠాలకు విరాళాలు ఇచ్చే సంస్కృతి నుంచి వచ్చింది, కానీ దేవుడి సొమ్మును దోచుకునే అలవాటు మాకు లేదు అంటూ గంగుల ఆరోపణలు తిప్పికొట్టారు. అంతేకాదు, అహోబిలం క్షేత్రంలోనే నిరూపించాలని, అవినీతి నిజమని ఆధారాలతో నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేస్తానని, లేదంటే ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని అఖిలప్రియ హై వోల్టేజ్ సవాల్ విసిరారు. రాజకీయాల్లో భూమా అఖిలప్రియ స్టైలే వేరు. సవాలు విసిరి ఊరుకోలేదామె. బుధవారం సాయంత్రమే ఆళ్లగడ్డ నుంచి భారీ కాన్వాయ్తో బయలుదేరి అహోబిలం చేరుకున్నారు. నేను సిద్ధం, నువ్వు వస్తావా అంటూ సోషల్ మీడియా వేదికగా మీడియా ముఖంగా గంగుల బ్రిజేందర్ డెడ్ లైన్ విధించారు. అఖిలప్రియ సవాల్ను స్వీకరించిన గంగులు కూడా తానేమీ తక్కువ తినలేదు అన్నట్టు తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, క్షేత్ర స్థాయిలోనే ఆధారాలతో సహా అఖిలప్రియ గుట్టు రట్టు చేస్తారని ప్రతి సవాలు విసిరారు. దీంతో ఇరు వర్గాల అనుచరులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో అహోబిలం వైపు కదలటంతో వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది. సీన్ కట్ చేస్తే అక్కడ సినిమా తరహా ఉత్కంఠ నెలకొంది. పరిస్థితి చేతులు దాటిపోయే ప్రమాదం ఉందని గ్రహించిన పోలీస్ యంత్రాంగం రంగంలోకి దిగింది. ఉమ్మడి కర్నూలు జిల్లా టాప్ పోలీస్ బస్సుల ఆదేశాలతో ఆళ్లగడ్డ, అహోబిలం పరిసర ప్రాంతాలు కాస్త కాకిలమయంగా మారిపోయాయి. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేందర్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బయటకు వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ ఆయన ఇంటి చుట్టూ భారీగా బలగాలను మోహరించారు. మరోవైపు అహోబిలంలో ఉన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను కూడా పోలీసులు నిశితంగా గమనిస్తున్నారు. ఎక్కడికక్కడ ఇరు పార్టీల కీలక నేతలను బైండ్ ఓవర్ చేస్తూ కఠిన ఆంక్షలు విధించారు. తాజా సమాచారం ప్రకారం ఆళ్లగడ్డలో ప్రస్తుతం మునుపెన్నడూ లేని విధంగా ఒక నిశ్శబ్ద తుఫాను కనిపిస్తోంది. గంగుల బ్రిజేందర్ హౌస్ అరెస్ట్ పై వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, అధికార పక్షం మాత్రం గంగుల భయపడే వెనకడుగు వేస్తారని ఎద్దేవా చేస్తుంది. అయితే ఈ పొలిటికల్ వార్ ఇంతటితో ముగిసేలా కనిపించడం లేదు. అహోబిలం ఆలయ వ్యవహారాలపై త్వరలోనే మరిన్ని నిజాలు బయటపడతామని గంగుల వర్గం అంటోంది. తాజా అప్డేట్స్ ప్రకారం ఈ వివాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఇటు దేవాదాయ శాఖ కూడా అంతర్గత ఆదేశాలు జారీ చేసినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఏది ఏమైనా ఆలికట్ట పాలిటిక్స్ ఎప్పుడు ఓ మైండ్ గేమ్లా సాగుతాయి. ఒకప్పుడు ఫ్యాక్షన్ గొడవలతో రక్తసిక్తమైన ఈ నేలపై ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా జరుగుతున్న ఈ మైండ్ గేమ్ ఏ మలుపు తిరుగుతుందోనని యావత్ ఆంధ్రప్రదేశ్ ఉత్కంఠగా గమనిస్తోంది. ఒకరిపై ఒకరు చేసుకున్న సవాళ్లు, ప్రతి సవాలులో నిజమెంత, గంగుల బ్రిజేందర్ రెడ్డి దగ్గర ఉన్నాయి అంటున్న ఆ ఆధారాలు ఏంటి? భూమా అఖిలప్రియ ఈ వ్యూహాత్మక చదరంగంలో ఎలాంటి తదుపరి అడుగు వేయబోతున్నారు? ఈ పొలిటికల్ థ్రిల్లర్ క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.